హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ 'లవ్ యూ మై వైఫ్' ఎపిసోడ్ నెంబర్ 52. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దీపాలి అంటూ తన దగ్గరికి వచ్చింది చాము ఆంటీ. మామ్, దీపాలి, నేను రేపు మార్నింగ్ ఊరికి స్టార్ట్ అవుతున్నాను. నేను ఇక్కడ కంప్లీట్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పైగా నువ్విక్కడ ఇలా తగ్గి ఉండడం చూడలేకపోతున్నా. యాజ్ ఎ సూన్ ఈ ఇంట్లో నువ్వు చక్రం తిప్పడం చూడాలి బేబీ. మామ్, నాకిప్పుడు కావాల్సింది హక్కులు, అధికారాలు కాదు, నా ప్రేమ. నాకు కావాలి. దానికోసం నేనేం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాను. హర్ష నన్ను అర్థం చేసుకోవాలి. హర్షకి డివోర్స్ ఇచ్చేసి హర్షని పెళ్లి చేసుకోవాలి. బేబీ, నా కోసం నువ్వు చాలా చేశావు. ఇప్పుడు నీ కోసం చేస్తున్నావు. ఈ విషయంలో నేనేం చేయలేకపోతున్నా. కాలమే దీనికి సమాధానం చెప్తుంది అంటూ చాము ఆంటీ అక్కడి నుంచి వచ్చేసింది. మామ్, నువ్వేం చెప్పినా ఇప్పుడు నా మనసు దేన్ని ఒప్పుకోవట్లేదు. కేవలం హర్ష మీద నా ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. జానకి హర్ష మధ్య దూరం పెరిగింది. శాశ్వతంగా వాళ్ళని వేరు చేసి హర్షని నా ప్రేమతో దగ్గర చేసుకుంటాను. హర్ష నుంచి దూరమై ముంబై వెళ్తే వదిలేస్తాను అనుకున్నావా? నిన్నెప్పటికీ వదిలిపెట్టను అంటూ హర్షని ఇమాజిన్ చేసుకుంటూ పిల్లోని హక్ చేసుకుంది దీపాలి. వాష్రూంలో షవర్ కింద నిలబడిన జానకి పైనుంచి కిందకి తడిసిపోతున్న తన కన్నీళ్లు ఆ నీటిలో కలిసిపోతున్నాయి. ఇప్పటికీ తన మనసులో ముందు జరిగిన దాని భయం వదలట్లేదు. తన మనసులో బాధని ఎవరికీ చెప్పుకోలేని తన పరిస్థితి తలుచుకుంటూనే తన భయం ఇంకా ఎక్కువైపోతుంది. చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తున్న తను అలా ఎంతసేపు ఉండిపోయిందో, అసలు అక్కడి నుంచి బయటకు వచ్చిన తను క్షేమంగా ఇంటికి వచ్చానంటేనే నమ్మలేకపోతుంది. అసలు ఎలా వచ్చానో కూడా తెలియని తన పరిస్థితికి తనను తన చెంపలు వాయించుకుంటుంది. ఎన్నిసార్లు నేను చూసింది నిజం కాదు, ఆ విలాస్ మంచివాడు కాదు కాదు అంటున్నా నమ్మలేదు. హర్ష గారిని ఎన్నో మాటలు అన్నాను. నా మాటలతో చాలాసార్లు హర్ట్ చేశాను. కానీ ఎప్పుడూ నాకు తోడుగానే ఉన్నాడు. కానీ నేనే తనని అపార్థం చేసుకున్నాను అనేసి ఏడుస్తుంది. ఫ్రెష్ అయి బయటకొచ్చిన జానకి అప్పటికే టైం మిడ్నైట్ 2 దాటేసరికి తన మొబైల్లో హర్ష నెంబర్ని చూస్తుంది. హర్ష గారికి ఫస్ట్ సారీ చెప్పాలి. నేను తనని చాలా హర్ట్ చేశాను. ఏదేమైనా నేను చేసిన దానికి తనకి క్షమాపణ చెప్పాల్సిందే అనుకుంటూ హర్షకి కాల్ చేసింది. వెంటనే కాల్ కట్ చేసింది. లేదు, టైం 2 దాటింది. ఈ టైంలో కాల్ చేయడం కరెక్ట్ కాదనేసి కింద బెడ్కి అనుకుంటూ కూర్చుంది. హర్షని తను అన్న మాటలు, అప్పటి వరకు జరిగింది మొత్తం గుర్తొస్తుంటే తను హర్ష బిహేవ్ చేసిన దానికి తన మీద తనకే కోపం, అసహ్యం వేస్తుంది. తన మొబైల్ రింగ్ సౌండ్కి జానకి ఆలోచన నుండి బయటకొస్తూ హర్ష నుంచి కాల్ వచ్చేసరికి తన కళ్ళు తుడుచుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది. తనకి మాట కూడా బయటికి రాకపోతుంటే కష్టంగా హలో అని అంటుంది. జాను, ఆర్ యూ ఫైన్? ఈ టైంలో కాల్ చేసావు? అక్కడంతా బానే ఉందా? హర్ష మాటల్లో తండ్రిలా తన మీద కనపడే ప్రేమకి ఎంత కంట్రోల్ చేసుకున్నా తన వల్ల కాక మాట కూడా రావట్లేదు. జాను, ఆర్ యూ దేర్? హా, నేను బానే ఉన్నాను. ఈ టైంలో కాల్ బ్యాక్ చేశారు. మీరు పడుకోలేదా హర్ష గారు? మార్నింగ్ చెప్పాను కదా ముంబై వచ్చానని. మీటింగ్ తర్వాత చిన్న ఫంక్షన్ ఉంది. కంప్లీట్ అయ్యి రూమ్కి రిటర్న్ అయ్యేసరికి ఈ టైం అయింది. బట్ ఈ టైంలో నువ్వు కాల్ చేసావు. నువ్వింకా పడుకోలేదా? నువ్వెందుకు పడుకోలేదు జానకి? ఐఏఎస్ ఒక్క రోజులో ఐఏఎస్ కావాలని ప్రిపేర్ అవుతుందా? అయినా నీ నుంచి నాకు కాల్ రావడం ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్. లేట్ నైట్ వరకు ఉంటే హెల్త్ ఇష్యూస్ వచ్చి ఐఏఎస్ కాదు పేషెంట్ అవుతావు జాను. జానకి హర్ష మాటలకు ఏడుస్తూ సైలెంట్గా ఉంది. జాను, నిన్నే, లైన్లోనే ఉన్నావా? హా అని ఒక్క మాట చిన్నగా పలికింది. జాను, నువ్వు నాకు కాల్ చేయడమే క్వైట్ సర్ప్రైజ్. బట్ నువ్వెందుకు కాల్ చేసావు? లెట్ మీ గెస్. హా అంటే నేను ఎందుకు కాల్ చేశానో మీకు తెలుసా హర్ష గారు? హా, మార్నింగ్ బ్యాలెన్స్ ఉన్న తిట్లు మాటలు కంప్లీట్ చేయడానికే కదా నవ్వుతూ అంటాడు హర్ష. జస్ట్ కిడింగ్ జాను అదే స్మైల్తో అంటుంటే
జానకి తన ఎమోషనల్ని బయటికి రాకుండా కంట్రోల్ చేసుకుంటుంది. జాను, టు బీ ఫ్రాంక్, ఐఎమ్ వెరీ లక్కీ. బేసిక్గా ఈ రిలేషన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎఫెక్షన్స్ మీద నమ్మకం లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే నీలాంటి వైఫ్ని కల్లో కూడా వదులుకోలేను. నీలో స్పెషల్ క్వాలిటీ ఏంటో తెలుసా జాను? నువ్వు అందరూ బాగుండాలి అనుకుంటావు, అందరి మేలు కోరుకుంటావు. అదే నీ మంచితనం, అదే నీ గొప్పతనం. నీ క్యారెక్టర్కి ఎవరైనా ఇంప్రెస్ అవ్వాల్సింది. టు బీ ఫ్రాంక్, నేను కూడా ఇంప్రెస్ అయ్యాను, బట్ అది నీకు రాంగ్గా ప్రొల్యూట్ అయింది. వాట్ హెల్స్, నువ్వు అనుకున్నదే జరుగుతుంది కదా. ఆర్ యూ హ్యాపీ నౌ? హా, చాలా చాలా బాగా హ్యాపీగా ఉన్నాను. హా, ఇంకేంటి, ఇప్పుడైనా చెప్తావా? ఈ టైంలో కాల్ చేసావు, నిజంగానే నన్ను తిట్టడానికి కాల్ చేసావా? ఊరికే. మీరేం చేస్తున్నారు? మార్నింగ్ మీతో మాట్లాడలేదు కదా, అందుకే చేశాను. డిన్నర్ చేశారా? ఆహా లేదు జాను, అసలు ఆకలి వేయలేదు. మార్నింగ్ కూడా లేదు. ఎందుకు? హా, నీ చేతి వంట అలవాటైంది కదా, హోటల్ ఫుడ్ కూడా నచ్చట్లేదు. నీ చేతి విచిత్రమైన కర్రీస్, సాంబార్ అవన్నీ చేతి వడ్డిస్తూ నువ్వు ఎక్స్ప్రెస్ చేసే రుసరుసలు, నీ చిర్రుబుర్రులు, నీ మూతి విరుపులు అన్నీ అలవాటు చేసావు కదా అంటూ హర్ష అంటుంటే ఆ మాటలకి జానకి పెదాల మీద తనకే తెలియకుండా చిరునవ్వు వచ్చింది. ఓకే జాను, చాలా టైం అయింది కదా, గుడ్ నైట్. హర్ష మాట అనేసరికి తనకి మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంటే కష్టంగా ఉంది. హర్షతో మాట్లాడాలని, తను మాట్లాడితే వినాలని అసలు తనకే తెలియడం లేదు. హర్ష గుడ్ నైట్ అనేసరికి తను కూడా కష్టంగా గుడ్ నైట్ అంటుంది. జాను, ఏమైంది? ఆర్ యూ ఫైన్? ఏం లేదు, ఐఎమ్ ఫైన్. సరే, ఉండనా మరి? ఏడుస్తూ అంటుంది. జానకి వాయిస్లో చేంజెస్కి హర్షకి ఏమి అర్థం కాకపోతుంటే ఏమైంది జాను? ఏయ్, ఏమైంది జాను? అయి చెప్పు. ఐ మిస్ యూ హర్ష గారు అంటూ వెంటనే కాల్ కట్ చేసింది. ఐ మిస్ యూ. హర్ష ప్రపంచం జానకి అన్న ఆ మాట దగ్గరే ఆగిపోయేసరికి అలానే ఉండిపోయాడు. ఈ క్షణం మిమ్మల్ని, మీ ప్రెజెన్స్ని మిస్ అవుతున్న హర్ష గారు. నాకు జరిగింది మీతో చెప్పాలని ఉంది, కానీ నా వల్ల కావట్లేదు. ఆ విలాస్ని మంచివాడు అని నమ్మి మోసపోయాను. అలాంటి వాడి కోసం మిమ్మల్ని తప్పు పట్టాను. ఐ మిస్ యూ సో మచ్. ఈరోజు మీరే ఉంటే నాకు ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు. విలాస్ లాంటి నీచుడికి శిక్ష పడాలి. రేపే వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేస్తాను. నా కెరియర్ ఏమైనా కానీ వాడిని మాత్రం వదిలిపెట్టను. నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్, అనసూయ ఎందుకు అలా ఉన్నావు? మనల్ని కాదు అనుకుని వెళ్ళిన జానకి కోసం నువ్వెందుకు ఇంత బాధపడడం అవసరమా? ఆనంద్ గారు, నేను బాధపడేది జానకి వెళ్ళిపోవడం గురించి కాదు. జానకి, రామ భార్యాభర్తలు. ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళ మధ్య మనస్పర్ధలు తొలగి ఒక్కటవుతారు. కానీ నా బాధ రామ కోసమే. ఎందుకు తనకే ఇలా అవుతుంది? ప్రతిసారి తనే బాధపడుతున్నాడు, కానీ ఎవరికి తన బాధను చెప్పడు. జానకి మన రామాని అర్థం చేసుకుంటుంది అనుకున్నాను, కానీ ఇలా అపార్థాలతో దూరం అవుతుంది అనుకోలేదు. నేనేదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఆ దీపాలి మళ్ళీ రామ జీవితంలోకి వచ్చింది. జానకి నిజం తెలియక చేసింది. చివరికి రామ, దీపాలి ప్రేమించుకున్నారని నిజం చెప్తే వస్తుందనుకున్నాను, కానీ జానకి అప్పటికీ రాలేదు. అను, ఏమంటున్నావు? జానకికి దీపాలి, రామ లవ్ చేసుకున్నారని చెప్పేశావా? అసలు ఎందుకు ఇలా చేశావు? దీనివల్ల ఏమైనా అయ్యి వాళ్ళు ఇంకా దూరం అవుతారేమో. అలా ఏం జరగదు ఆనంద్ గారు. ఈ నిజం చెప్పడం వల్ల ఈ క్షణం బాధ అంతే, కానీ ఇప్పుడు చెప్పకపోతే అదే నిజం. రామ కాపురంలో కల్లోలం సృష్టిస్తుంది. అలా జరగకూడదంటే జానకికి నిజం తెలియాలి. అందుకే చెప్పేశాను. వదినా అంటూ ఎంట్రీ ఇచ్చింది చాము ఆంటీ. చాముండేశ్వరి, కొత్త వరుసలు కలుపుతున్నావు? వదినా, వరుస పాతదే కానీ పిలిపే కొత్త కదా, అందుకే అలా ఉంది. ఏంటి, ఏదో దిగుల్లో ఉన్నారు? చిన్న కోడలు వచ్చిందనా, పెద్ద కోడలు పోయిందనా? నేను అస్సలు ఊహించలేదు నీ కోడలు ఇలా చేస్తుందని. అంటే ఇప్పుడు నువ్వు నాతో వేసిన పందెంలో ఓడిపోయినట్టే కదా? ఏంటి వదినా, గుర్తులేదా? నేను గుర్తు చేశాను కదా.
నీ కొడుకు కోడలు కలిసి సీతారాముల కళ్యాణం చేస్తారని నాతో పందెం వేశావు. కానీ ఇప్పుడు అలా అయ్యేలా లేదు కదా! ఏం పర్లేదులే. అప్పుడంటే మనం శత్రువులం కానీ ఇప్పుడు బంధువులం కదా! అందుకే మీకు హెల్ప్ చేస్తాను. ఆ కోడలు లేకపోతే ఏంటి? ఇంకో కోడలు. అదే నా కూతురుంది గదా! చాముండేశ్వరి, నువ్వెప్పటికీ చాలా ఎక్కువ చేశావు. నీ కూతురు కోసం వచ్చావు, చూసావు అంతే. మా కుటుంబం విషయంలో నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకన్నీ గుర్తున్నాయి. నేను నీతో చేసిన ఛాలెంజ్ కూడా అర్థమైంది. ఈ ఏడాది సీతారాముల కళ్యాణం మా జానకిరాములు కలిసి జంటగా చేస్తారు. గుడి మాన్యం మీద నీకెలాంటి ఆశలు ఉన్నా వదిలేసుకోవడం నీకే మంచిది. ఇప్పటివరకు నాలో సహనం చూశావు. ఆగ్రహం చూడాలనుకోకు అంటూ వార్న్ చేస్తున్నట్టుగా తన రూమ్కి వెళ్ళిపోయింది అనసూయ. హాహా, అనసూయ నా కూతురు ఇక్కడ ఉండగా నీ కొడుకు కోడలు కలిసి సంతోషంగా ఉండడం జరిగేది కాదు అనేసి అనుకుంటూ చాము ఆంటీ ఊరికి రిటర్న్ అయింది. ఈరోజు ఆ ఈడియట్ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వాడు చేసిన ఘాతుకానికి సరైన శిక్ష పడేలా చేస్తాను. జానకి ఫ్లాట్లోకి వచ్చిన విలాస్ జానకిని వెనక నుంచి చూస్తూ బూమ్ అంటూ సడన్గా తన వెనుకగా సౌండ్ చేసుకుంటూ వచ్చేసరికి జానకి భయంతో వెనక్కి తిరిగింది. జాను, ఏంటి నన్ను బాగా తిట్టుకుంటున్నావు కదా? నిన్న నైట్ మిస్ అయ్యావు. ఇప్పుడెలా తప్పించుకుంటావు? షూ, నిన్నెవడు లోపలికి రమ్మన్నాడు? ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళు, లేదంటే అరిచి గోల చేస్తాను. అందరూ వచ్చారంటే నీ అంతు చూస్తారు. జాను, ఈ విలాస్ గాడిని తక్కువ అంచనా వేస్తున్నావు. కట్టుకున్న పెళ్ళాన్ని ఇదే చేతులతో చంపేసి సూసైడ్గా ప్రొట్యూట్ చేశాను. అసలు ఇదంతా ఎందుకు చేశాను? నీకోసమే. నిన్ను చూడగానే ప్రేమించేశాను. కానీ ఎందుకు? నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. ఇప్పటికీ మించిపోలేదు. నీకు మొగుడంటే ఇష్టం లేదు, నాకు పెళ్ళం లేదు. నువ్వు నేను ఒక్కటైతే నీకే మంచిది. ప్రాబ్లం క్రియేట్ చేసుకోకుండా నా ప్రపోజల్ని ఒప్పుకో జాను అంటూ జానకి నడుం టచ్ చేయబోతుంటే విలాస్ చెంప మీద లాగిపెట్టి కొడుతూ, నీకు చెప్తే అర్థం కావట్లేదా? ఇష్టం లేని ఆడదాన్ని కోరుకున్నా ఎవడు బ్రతికిలేడు, చరిత్రలో కలిసిపోయాడు. స్వాతి మీద నీకున్న ప్రేమను చూసి నిజం అనుకున్నాను, కానీ నువ్వింత క్యారెక్టర్లెస్ అనుకోలేదు. నీలాంటి వాణ్ణి ఇలానే వదిలేస్తే సొసైటీ నాశనం అవుతుంది. ఈరోజు నీ మీద కంప్లైంట్ చేసి నువ్వు చేసిన తప్పులకి శిక్ష పడేలా చేయలేదంటే నా పేరు జానకినే కాదు. ఫస్ట్ యూ గెట్ అవుట్ అంటూ సీరియస్గా చెప్పేసరికి జానకి, నా చెంప మీద కొట్టిన నీ దెబ్బకి త్వరలో నీ మీద రివెంజ్ తీర్చుకుంటాను. దిస్ ఈస్ మై ప్రామిస్ అంటూ విలాస్ బయటకు వచ్చేశాడు. విలాస్, నువ్వు ఓ రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండి ఏం చేసినా సరిపోతుంది అనుకున్నావు కదా? నీ అంతు చూస్తాను అంటూ జానకి కోపంగా బయటికి వెళ్ళింది. ఆ ఏసీపీ విలాస్ మీద కంప్లైంట్ ఫైల్ చేసి తను చేసిన తప్పుకి శిక్ష పడేలా చేస్తాను అనేసి అనుకుంటూ జానకి రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంది. జానకి అలా వెళ్తూ రోడ్డు మీద వచ్చే వెహికల్స్కి అడ్డంగా వెళ్తున్న అమ్మాయిని చూసేసరికి ఈ అమ్మాయి ఎందుకు అలా వెళ్తుంది? చూస్తుంటే సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. ఈ అమ్మాయి ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది? ఓయ్, ఏం చేస్తున్నావు అనేసి వస్తున్న ట్రక్కుని చూసేసరికి జానకి ఆ అమ్మాయిని సేవ్ చేయడానికి తన వెనకే వెళ్ళింది. ఆ ట్రక్ ఆ అమ్మాయి మీదకి వచ్చేంతలోని జానకి ఆ అమ్మాయిని సేవ్ చేసింది. నీకేమైనా పిచ్చా? అసలు ఏం చేస్తున్నావు? ఎందుకు చావాలనుకుంటున్నావు? ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకోవాలి, కానీ ప్రతిదానికి చావే సొల్యూషన్ కాదు. మీరు నన్ను ఎందుకు సేవ్ చేశారు? నేను చావడం కంటే వేరే ఆప్షన్ లేదు. నన్ను వదిలేయండి, నేను చచ్చిపోతాను. షూ, నీకే చెప్పేది అర్థం కావట్లేదా? నీకేం ప్రాబ్లం ఉంది నాతో షేర్ చేసుకో. నా చేతనైనా సాయం చేస్తాను పద ఫస్ట్ అంటూ తనను పక్కనే ఉన్న రెస్టారెంట్కి తీసుకెళ్ళింది. నువ్వెవరు? నీ పేరేంటి? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు క్లియర్గా చెప్పు. నా పేరు నిషిక. నన్ను ఒకడు లవ్ చేస్తాను అంటూ మోసం చేసి నన్ను ప్రెగ్నెంట్ని చేసి ఇప్పుడు నాకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంట్లో చెప్పలేను. నా కడుపులో బిడ్డని చంపుకోలేను. అందుకే నేనే చచ్చిపోవాలనుకున్నాను అని ఏడుస్తూ చెప్తుంది నిషిక. వాట్? నీకేమైనా సెన్స్ ఉందా? నిన్ను మోసం చేసిన వెధవ హ్యాపీగా ఉంటే నువ్వు చచ్చిపోతావా? నువ్వు చేసిన తప్పుకి నీ కడుపులో బిడ్డ ఏ పాపం చేసింది? తనకెందుకు శిక్ష వేస్తున్నావు? అసలు నిన్ను మోసం చేసిన ఈడియట్ ఎక్కడున్నాడు?
ఇప్పుడే వాడి మీద పోలీస్ కంప్లైంట్ చేద్దాం. మేడం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా యూజ్ లేదు. నన్ను మోసం చేసి ప్రెగ్నెంట్ చేసింది ఓ పోలీస్ ఆఫీసర్ ఏడుస్తూ అంటుంది ఆ అమ్మాయి. నువ్వేం ఫీల్ అవ్వకు నిషిక, నీకు నేను హెల్ప్ చేస్తాను. నిన్ను మోసం చేసిన పోలీస్ ఎవడు, ఎక్కడుంటాడో చెప్పు. నీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను. కంట్రోల్ నిషిక. ఏసీపీ విలాస్ రాథోడ్. నన్ను మోసం చేసింది నా కడుపులో బిడ్డకి తండ్రి ఏసీపీ విలాస్ రాథోడ్. ఇప్పుడు చెప్పండి, నేను పోలీస్ దగ్గరికి జస్టిస్ కోసం వెళ్తే నాకు జస్టిస్ జరుగుతుందా మేడం? నేను చెప్పేది ఎవరైనా నమ్ముతారా? ఈ ఏసీపీ నీచుడు అని తెలుసు, కానీ మరింత దుర్మార్గుడా. ఇంకెందరి అమ్మాయిల లైఫ్తో ఆడుకుంటాడు. ఇలాంటి వాణ్ణి అస్సలు వదిలిపెట్టకూడదు. నిషిక, నేను నమ్ముతున్నాను. నువ్వేం కంగారు పడకు. నీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను. నేను సపోర్ట్గా ఉంటాను. నీకు ఆ ఏసీపీతో పెళ్లి చేస్తాను పదా అంటూ నిషికని తీసుకుని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి స్టార్ట్ అయింది. ఇన్స్పెక్టర్, ఐ హ్యావ్ అన్ కంప్లైంట్ ఎగనెస్ట్ మిస్టర్ ఏసీపీ విలాస్ రాథోడ్. వాట్? ఏం మాట్లాడుతున్నావు? మా ఏసీపీ సార్ మీదే కంప్లైంట్ చేస్తావా? తెలుగులోనే కదా మాట్లాడేది, అర్థం కావట్లేదా? మీ ఏసీపీ సార్ మీదే కేసు ఫైల్ చేయండి. నిషిక అంటూ పిలిచేసరికి నిషిక అక్కడికి వచ్చింది. ఈ అమ్మాయి పేరు నిషిక. తనని లవ్ పేరుతో మోసం చేసి ప్రెగ్నెంట్ చేసి వదిలేశాడు. ఇప్పుడు తన కడుపులో పెరిగే బిడ్డకి తనకి ఎలాంటి సంబంధం లేదంటున్నాడు. వాట్స్ రాంగ్ గోయింగ్ ఆన్ హియర్ అంటూ సీరియస్గా వినిపించే మాటకి స్టాఫ్ మొత్తం విలాస్ని చూసి భయంతో ఉన్నారు. ఏసీపీ సార్, మూర్తి గారు, ఏంటి విషయం? అసలు ఇక్కడేం జరుగుతుంది? వీళ్ళెవరు? ఏం చేస్తున్నారు? కేసేంటి? ఏసీపీ సార్, యాక్చువల్లీ అంటూ మూర్తి నసుకుతూ ఉన్నాడు. మూర్తి గారు, నేను చెప్తాను కదా అంటూ జానకి అడ్డం వస్తూ, ఏసీపీ సార్, ఈ అమ్మాయి పేరు జానకి. తనని ఓ ఈడియట్ ప్రేమించి పెళ్లి చేసుకుంటానని తల్లిని చేసి మోసం చేశాడు. వాడిక్కడే ఏసీపీగా వర్క్ చేస్తున్నాడు. తన మీద కేసు ఫైల్ చేయడానికి వచ్చాం. ఇప్పుడు మర్యాదగా చేసిన తప్పు నొప్పుకొని తనని పెళ్లి చేసుకోకపోతే తనంత చూస్తాం. వాట్? ఏం మాట్లాడుతున్నావు? నేను ఈ అమ్మాయిని మోసం చేశానని ఎలా అంటున్నావు? నన్ను బ్యాట్ చేయాలని చూస్తున్నావా జానకి? నిషిక, నువ్వే అందరిలో నిజం చెప్పు. వీడు చేసిన పని అందరికీ తెలుస్తుంది. నువ్వెవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నేను నిజం చెప్పేస్తాను. నేనెవరికీ భయపడను. నా కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి ఏసీపీ సార్ అంటూ గ్యాప్ ఇస్తూ కాదు అంటుంది. జానకి నిషిక చెప్పిన దానికి షాక్గా చూస్తుంది. నిషిక, ఏం మాట్లాడుతున్నావు? నువ్వే కదా చెప్పావు నిన్ను మోసం చేసి తల్లిని చేశాడు అన్నావు కదా, మరెందుకు ఇప్పుడు ఇలా అంటున్నావు? నేను అన్నాను, కానీ నిజం కాదు కదా. నువ్వు చెప్పమంటే అన్నాను, అంతేకాని నాకేం తెలీదు. విలాస్ జానకిని చూసి ఓ కన్నింగ్ స్మైల్ నవ్వుతూ వాట్స్ రాంగ్ గోయింగ్ ఆన్ హియర్ అంటూ సీరియస్గా అంటాడు విలాస్. ఏసీపీ సార్, నేను జరిగింది మొత్తం చెప్పేస్తాను. నా పేరు నిషిక. నేను జానకి ఫ్రెండ్స్. తను ఇప్పటికే చాలామంది అబ్బాయిల్ని మోసం చేసింది. అలాగే మిమ్మల్ని మోసం చేయాలని ప్లాన్ చేసుకుంది. ఆ ప్లాన్లో భాగంగానే మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ట్రై చేసింది. కానీ మీరు తన ట్రాప్లో పడలేదని, మిమ్మల్ని, మీ పేరుని నాశనం చేయాలని నాతో ఇలా నాటకం ఆడిస్తుంది. కానీ మిమ్మల్ని మోసం చేయడం ఇష్టం లేక నిజం చెప్పేస్తున్నాను. సార్, నన్ను క్షమించండి. ఇలాంటి దానితో కలిసి మీ పేరు నాశనం చేయాలని చూశాను. ఏయ్, అక్కడ అలా చెప్పి ఇక్కడ ఇలా అబద్ధాలు చెప్తావా? జానకి, నువ్వే కదా ఇలా చేయమని చెప్పింది. కానీ అది నా వల్ల కాక నిజం చెప్పేశాను. జానకి, విలాస్ని రాంగ్ ఎస్టిమేట్ చేశావు. నేను బిగించిన పద్మవ్యూహం నుంచి నువ్వు బయటకు రాలేవనేసి నవ్వుకుంటూ, జానకి, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా మీద ఆశ వదిలి నేను నా భార్యను మాత్రమే ప్రేమిస్తానని చెప్పాను. కానీ నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. నువ్వే ఇదంతా చేసావు కదా. ఈ అమ్మాయి కూడా నీ నాటకంలో భాగమే కదా. ఇన్స్పెక్టర్ గారు, ఇదేం నమ్మకండి. వీడు మనిషే కాదు, మృగం అంటూ విలాస్ చెంప పగలకొట్టింది జానకి. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చేసుకున్నావు. అంతేకాదు, తన పరువుని నాశనం చేయాలనుకున్నావు. నేను ఇప్పుడే అరెస్ట్ చేస్తున్నాను. అండ్ నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి లాస్ట్ ఛాన్స్గా నేను వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ అంటూ నిషిక జానకిని చూసి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లేదు, ఇదంతా మోసం అంటున్న జానకిని చేయి పట్టుకు తీసుకెళ్లి లాకప్లో వేశాడు విలాస్. జాను, నా నుంచి ఈ ట్విస్ట్ని నువ్వు ఇమాజిన్ చేయలేదు కదా. దిస్ ఇస్ విలాస్ రాథోడ్. నన్ను జైలుకి పంపించాలి అనుకున్నావు,
కానీ నువ్వే జైల్లో పడ్డావు. కానీ ఇంకా మించిపోలేదు. నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. నీకోసం ఈరోజు మొత్తం టైం ఇస్తున్నా. బాగా థింక్ చేసి నా ప్రపోజల్‌ని అగ్రీ చెయ్యి. లేదంటే నీ మీద కేస్ ఫైల్ చేస్తాను. నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఐఏఎస్ కావాలంటే నీ మీద సింగిల్ కేస్ కూడా ఫైల్ అవ్వకూడదు. అదే జరిగితే నీ కల కలగానే మిగిలిపోతుంది. యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైం అనేసి విలాస్ నవ్వుతూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. మరిక తర్వాత ఏం జరగబోతుంది? జానకిని ఎవరు సేవ్ చేస్తారు? హర్ష వస్తాడా? లేదా జానకియే తన ప్రాబ్లం క్లియర్ చేసుకుంటుందా? చూద్దాం నెక్స్ట్ పార్ట్‌లో. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ.